ఇప్పుడున్నటువంటి డిమాండ్ చాలా ఉంది నాటుకోళ్లకు. అందుకనే వీటిని వ్యాపార సరళిలో పెంచితే అధిక లాభాలు, అధిక ఆదాయం ఉంటుంది. అయితే జనరల్గా ఇప్పుడు విలేజ్లలో ఎవరు పెంచడం లేదు కాబట్టి పెద్దవాళ్ళు ఇంతకుముందు అంటే చాలామంది పెంచేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఇరుగు పొరుగు వారితో మాటలు వస్తాయని చెప్పేసి ఇంకో కారణంతో కావచ్చు, ఈ 2-3 కోళ్ళతో డైలీ వర్క్ చేయడం ఎందుకని చెప్పేసి చాలామంది ఈ కోళ్ళను ఎవ్వరు పెంచట్లేదు సాధారణంగా. అందుకనే ఇప్పుడు నాటుకోళ్ళు దొరకడం చాలా కష్టంగా మారింది. ఎవరికైనా కావాలన్నా కానీ విలేజ్లో తిరగడం జరుగుతుంది. అందుకనే మనము ఒకే చోట ఎక్కువ సంఖ్యలో పెంచితే మన దగ్గరికి ఈ నాటుకోళ్ళు కొనేవాళ్ళు కస్టమర్స్ చాలామంది వస్తారు. అధిక ఆదాయాన్ని మనము రావచ్చు మనకు. అందుకనే వీటిని ఎట్లా పెంచుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మన దగ్గరనైతే మనకు జస్ట్ 5 కోళ్ళతోని ఇప్పుడైతే చిన్నవి పెద్దవి అన్నీ కలిపి సుమారు ఒక 50 కోళ్ళ వరకు అయితే అయినాయి. ఇంకో 2 కోళ్ళు పొదుగుతున్నాయి. అవి కూడా ఒక 7-8 పిల్లలు తీస్తే మనకు 50-60 పైన కోళ్ళు అయ్యే అవకాశం ఉంది. కేవలం ఇది 2 మంత్స్లోనే ఇన్ని కోళ్ళు అయినాయి. అయితే మీరు ఎవరైనా కొత్తగా పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఒక 10 కోళ్ళతోనైతే స్టార్ట్ చేయండి. ఎందుకంటే దీంట్లో రిస్క్ అనేది చాలా ఉంటుంది. కొన్ని రోగాలు వస్తాయి, తర్వాత చాలా రకాలైనటువంటి రిస్క్ అనేది ఉంటుంది. అందుకనే 10 కోళ్ళతో స్టార్ట్ చేస్తే మీకు అనుభవం అనేది వస్తుంది. కాబట్టి అనుభవం వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా 10 కోళ్ళతోని ఈజీగా ఒక 2-3 నెలల తర్వాత మీకు ఒక 100 కోళ్ళు అయితే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే 10 కోళ్ళు 10 పిల్లలు తీసినా కానీ 100 పిల్లలు అవుతాయి. 100 పిల్లల్ని ఒక 6 నెలలు పెంచితే 100 కోళ్ళు మీ చేతిలో ఉంటాయి. అందుకనే 10 కోళ్ళు అయినా కానీ మనకు ఈజీగా తీసుకోవద్దు. మనకు ఆదాయం ఖచ్చితంగా వస్తుంది 10 కోళ్ళతోని. ఇప్పుడు మనకు 5 కోళ్ళతోనే ఇన్ని కోళ్ళు అయినాయి. 10 కోళ్ళు ఉంటే ఇంకా చాలా అవుతాయి. అందుకనే 10 కోళ్ళతో స్టార్ట్ చేస్తే అనుభవం వస్తుంది. అట్లాగే వీటిలో ఏమేమి చేయాలి, రోగం వస్తే ఏ మందు వేయాలి, ఇలాంటివి చాలా తెలుసుకుంటాం. కాబట్టి జస్ట్ 10 కోళ్ళతో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే అనుభవం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కోళ్ళ సంఖ్య పెరుగుతుంది. 50-100 ఇట్లయిన తర్వాత మీరు వీటిని పెంచడంలో పర్ఫెక్ట్ అయిపోతారన్నమాట. అంటే పర్ఫెక్ట్ అంటే ఎట్లా పొదిగేయాలి కోడిని, ఏ రోగం వస్తే ఏ మందు ఇవ్వాలి, వెటర్నరీ డాక్టర్ను అడగడం, ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో దీన్ని ఎవరైతే వ్యాపారంగా పెంచాలనుకుంటున్నారో పర్ఫెక్ట్గా మీరు ఒక 10 కోళ్ళతోనైతే స్టార్ట్ చేసుకుంటే బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మనము 10 కోళ్ళు అనేది చాలా ఈజీగా తీసుకోవద్దు. 10 కోళ్ళతో స్టార్ట్ చేస్తే ఎంత లాభం ఉంటుందో మనకు 100 కోళ్ళు అయిన తర్వాత మనకు తెలుస్తుంది. 100 కోళ్ళను ఒకేసారి అమ్మితే సుమారు 70-80 వేల రూపాయలు వస్తాయన్నమాట. సో 10 కోళ్ళను పెంచాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న షెడ్ ఉంటే చాలు. అంటే 100 కోళ్ళు బట్టి అంత మనం 10 కోళ్ళు స్టార్టింగ్లో 10 కోళ్ళు వేస్తాం. కాకపోతే 100 కోళ్ళు అవుతాయి కాబట్టి మన షెడ్ అనేది 100-200 కోళ్ళు బట్టి అంట వేసుకోవాలి. అయితేనే మనకు పెరిగిన కొద్దీ షెడ్ అనేది సరిపోతుంది అన్నమాట. సో ఇట్లా షెడ్డుకు ఒక 5,000 లోపే అయిపోతుంది. తర్వాత చుట్టూ కూడా జాలి ఇట్లా మొత్తం అంటే మీకు 10,000 ఖర్చు వస్తుంది. సో 10,000లలో మీరు పర్ఫెక్ట్గా ఒక 10 కోళ్ళతో స్టార్ట్ చేస్తే ఒక 2 మంత్స్లో 4 మంత్స్లో 100 కోళ్ళను అయితే తయారు చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఒక 1 ఇయర్ పాటు కష్టపడితే మీరు ఈజీగా ఒక నెలకు 15,000 నుంచి 20,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే 10 కోళ్ళతోని మనం స్టార్ట్ చేస్తే ఒక 2-3 నెలల్లో 6 నెలల్లో 100 కోళ్ళు అవుతాయి. మళ్ళీ ఆ 10 కోళ్ళే మళ్ళీ పిల్లలు తీయడం, మళ్ళీ గుడ్లు పెట్టడం, ఇట్లా సంవత్సరం పాటు పెంచుకుంటూ పోతే మన దగ్గర ఒక 200-300 కోళ్ళు అయితే అవుతాయి ఈజీగా. ఆ 200-300 కోళ్ళను మనం అమ్మితే కనుక మనం ఈజీగా ఒక 2 లక్షల రూపాయలు అయితే
వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 లక్షలు రావాలంటే చాలా కష్టపడాలి. మధ్యలో రోగాలు వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అట్లాగే అవన్నీ భరించుకుంటూ మనం ముందుకు వెళ్తేనే, కష్టపడితేనే ఈ నాటుకోళ్ళలో లాభం అనేది తీసుకోవచ్చు. సో ఎవరైనా కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు ఈ విధంగా పెంచుకుంటే కనుక అధిక ఆదాయాన్ని మనం రాబట్టుకోవచ్చు. కొత్తగా ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి చూసి ఒకసారి ఎలాంటి రోగానికి ఎలాంటి మందులు వేయాలి ఇవన్నీ కూడా సూచనలు అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.